దొంగలు దొంగలు కలిసి 64 కోట్లు దోచుకు తిన్నారు. బయటకి అందరూ పెద్ద మనుషులే. పోలీసులు తవ్వుతుంటే ఒక్కొక్కడికి బొక్కలు బయటపడుతున్నాయి. పందికొక్కుల్లా ప్రభుత్వ సంస్థల డబ్బులను బుక్కేశారు. తెలుగు అకాడమీ స్కామ్లో బయటపడ్డ జాతకాలు చూస్తే అవాక్కైపోతారు. అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మొదలు బ్యాంక్ మేనేజర్లు, బంట్రోతులు కూడా ఈ స్కామ్లో పాత్రధారులే. తెలుగు అకాడమీ స్కామ్లో కొత్త కొత్త పేర్లు, క్యారెక్టర్లు బయటకొస్తున్నాయి. కొట్టేసిన 64 కోట్లను పంచుకున్న వారిలో 6గురిని అరెస్టు చేసిన పోలీసులు మరో 9 మందిని పట్టుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అకాడమీ డబ్బును కొట్టేయడానికి ఏడాది క్రితమే మాస్టర్ ప్లాన్ వేశారు. అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ను అమలు చేస్తూ ఎవరికీ అనుమానం కలగకుండా 64 కోట్లు భోంచేశారు. ఇందులో అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్తో పాటు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన కూడా ఉన్నారు. వీళ్లకి మరికొందరు బ్రోకర్లు సాయం చేశారు. అంతా కలిసి డబ్బును ఏపీ మర్కంటైల్ సొసైటీకి మళ్లించారు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకుని జంప్ అయిపోయారు. గతేడాది డిసెంబర్లో మొదలయ్యింది దోపిడీ. పోయిన సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల నుంచి డబ్బును విత్డ్రా చేస్తూనే వచ్చింది గ్యాంగ్. తెలుగు అకాడమీ నుంచి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించి ఆ తర్వాత వాటిని విత్డ్రా చేసుకోవడం ఈ మొత్తం స్కామ్లో మెయిన్ స్కెచ్. గతేడాది డిసెంబర్ నుంచి మొన్నటి సెప్టెంబర్ వరకు మొత్తం 64.5 కోట్లను 3 బ్యాంకుల్లో 43 ఫిక్స్డ్ డిపాజిట్లతో జమ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి తెలివిగా దోచుకున్నారు. తెలుగు అకాడమీ నుంచి తెచ్చిన డబ్బును ముందు కార్వాన్, సంతోష్ నగర్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు, చందానగర్లోని కెనరా బ్యాంక్ బ్రాంచ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో తీసుకెళ్లారు. తెలుగు అకాడమీ నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఈ డబ్బును ఏడాది కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలి. కానీ అకాడమీ అకౌంట్స్ ఇన్ఛార్జ్ రమేష్ ఇక్కడ చక్రం తిప్పాడు. సాయి కుమార్ అనే ఓ మాయిగాడిని రంగంలోకి దించాడు. డిపాజిట్ కోసం అకాడమీ ఇచ్చిన చెక్కుతో పాటు వివరాలతో కూడిన డ్రాఫ్ట్ను ట్యాంపర్ చేసిన సాయి కుమార్ ఏడాదికి బదులు బ్యాంకులో కేవలం 14 రోజులకే డబ్బును డిపాజిట్ చేశారు. ఇలా మొత్తం 3 బ్యాంకుల్లో 43 ఎఫ్డీలు చేశారు. తెలుసు టు ఏపీ మర్కంటైల్ సొసైటీ అకౌంట్ ఇన్ అగ్రసేన్ బ్యాంక్ ఇక్కడ సిద్దింబర్ బజార్ బ్రాంచ్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయింది డబ్బులు. అక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ముందే ఈ యాజ్ అ ప్రికాషన్ వీళ్ళేం చేశారు, ఈ అక్యూజ్డ్ అక్కడ తెలుగు అకాడమీ పేరులో ఒక మెంబర్షిప్ తీసుకున్నారు. మర్కంటైల్ సొసైటీలో ఒక అకౌంట్ లాగా మెంబర్షిప్ తీసుకున్నారు. సో వీళ్ళు చెప్పి దట్ మేము ఏదో తెలుగు అకాడమీ ఎంప్లాయీస్, మేము తెలుగు అకాడమీ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, సో క్యాష్ విత్డ్రాల్స్ కావాలని చెప్పి అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు. సో ఈ డబ్బులు ఈ మర్కంటైల్ సొసైటీ వాళ్ళ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి క్యాష్లో ఈ అక్యూజ్డ్కు ఇచ్చారు ఇన్ పార్ట్స్. ఈ జరిగింది లాస్ట్ 8-9 మంత్స్లో. సో ఆ 8-9 మంత్స్లో అమౌంట్స్ విత్డ్రా చేసి ఇచ్చారు. తెలుగు అకాడమీకి నకిలీ డాక్యుమెంట్లు పంపి 14 రోజులకు బ్యాంకులు ఇచ్చిన డాక్యుమెంట్లను రమేష్ అండ్ గ్యాంగ్ కొట్టేసింది. బ్యాంకు రూల్ ప్రకారం డిపాజిట్ గడువు ముగియగానే ఆ డబ్బును సిద్ది అంబర్ బజార్లో ఉన్న అగ్రసేన్ బ్యాంక్లో అకాడమీ పేరుతో ఉన్న నకిలీ అకౌంట్కు తరలించారు. ఈ అకౌంట్ను ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీతో కలిపి తీసుకున్నారు. దీంతో ఏపీ మర్కంటైల్ సొసైటీకి ఈ డబ్బును విత్డ్రా చేసే అధికారం వచ్చింది. సొసైటీ చైర్మన్ సత్యనారాయణరాజు, మేనేజర్ పద్మావతి, ఉద్యోగి మెయినుద్దీన్ల సాయంతో ఆ డబ్బును విత్డ్రా చేసేశారు. సో వీళ్ళందరికీ డబ్బులు పంచుకున్నారు యాజ్ పర్ దేర్ రోల్ అండ్ దేర్ షేర్ ఆ రోల్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ అయింది. దాంట్లో అన్నిటి మీద పెద్ద భాగం సాయి కుమార్కి వెళ్ళింది, దెన్ వెంకటరమణకి వెళ్ళింది, దెన్ మిగతా మెంబర్స్కి ఇంక్లూడింగ్ బ్యాంక్ మేనేజర్స్ అండ్ యాజ్ పర్ ది ఎవిడెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ద అకౌంట్స్ ఆఫీసర్కి కూడా డబ్బులు వెళ్ళడం జరిగింది. సో ఈ డబ్బులతో మోస్ట్ ఆఫ్ దెమ్కి ఎక్కడెక్కడ అప్పులు కొందరు తీసుకున్నారు, కొందరు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకున్నారు, కొందరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సమ్ బిజినెస్ డీలింగ్స్లో వాడుకున్నారు. తెలివిగా విత్డ్రా చేసిన ఈ డబ్బును తెలుగు అకాడమీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో పాటు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనతో పాటు స్కామ్లో కీలక వ్యక్తిగా ఉన్న సాయి కుమార్, ఇతర మాయగాళ్లు వాటాలేసుకొని మరీ పంచుకున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మరో 8 మంది పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఆ దొంగలు ఇంకా దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. ఇదిలో షేక్ మస్తాన్ వలీ, చీఫ్ మేనేజర్ కార్వాన్ బ్రాంచ్, అతను కూడా నేటివ్ ఆఫ్ గుంటూరు, పర్హాప్స్ నర్సరావుపేట్. దెన్ సత్యనారాయణ, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ మర్కెంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, విజయవాడ.
Padmavati, Manager Operation, AP Mercantile Cooperative Credit Society Limited. Originally, I'm a native of Vijayawada and sister of Satnarayana. Tarvata Sayyid Moinuddin, Occupation Relationship Manager, AP Mercantile Cooperative Credit Society, native of Krishna district. Now, ఈ అన్ని అరెస్టెడ్ పర్సన్స్కి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ రికార్డ్స్ ఉన్నాయి, కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే కొట్టేసిన ఈ 64.5 కోట్లను వెనువెంటనే ఖర్చు చేశారు ఈ దొంగలు. కొందరు అప్పులు తీర్చుకుంటే మరికొందరు ఆస్తులు కొన్నారు, ఇంకొందరు రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టినా ఒక్క రూపాయిని కూడా రికవరీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అకాడమీ చెయ్యి దాటిపోయిన ఆ సొత్తు తిరిగి వస్తుందా లేదా అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. డబ్బు ఎలా కొట్టేశారు? ఒక ప్రభుత్వ సంస్థకు చెందిన సొమ్మును ఇంత సులభంగా కాజేయొచ్చా? బ్యాంకుల్లో భద్రంగా ఉండవలసిన డబ్బును అంత సులభంగా బయటకు లాగొచ్చా అంటే ఈ ముఠా వేసిన మాస్టర్ ప్లాన్ చూస్తే అందరికీ మైండ్ బ్లాంక్ అవుతుంది. కాకపోతే వీళ్ళకి సాయి కుమార్ అనే మరో కేడీ తోడయ్యారు. ఇతగాడి మీద గతంలో ఇలాంటివే 3 కేసులు ఉన్నాయి. వాడి అనుభవాన్ని అకాడమీలోని డొకాయిట్లంతా క్యాష్ చేసుకున్నారు. చూడండి, ఈ స్కెచ్ చూస్తుంటే తెలుగు అకాడమీ నుండి ముఠా చేతుల్లోకి డబ్బు ఎలా తరలి వెళ్ళిందో అర్థమవుతుంది. 64 కోట్ల రూపాయల డబ్బు ముందుగా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లోకి వెళ్ళింది. మొత్తం డబ్బును కార్వాన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో 26 డిపాజిట్లు, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంకులో 11 డిపాజిట్లు, చందానగర్ కెనరా బ్యాంకులో 6 డిపాజిట్లుగా పెట్టారు. తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యమని ఇచ్చిన 64.5 కోట్ల రూపాయలను ఈ 43 ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించారు. సాధారణంగా బ్యాంకుల్లో ₹1,00,00,000 తక్కువ ఉన్న డిపాజిట్లపై ఉన్నతాధికారుల నజర్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు, కరెంటు ఖాతాలు లేని బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు బ్యాంకుల రోజువారీ లావాదేవీల్లో కనిపించవు. ఈ 2 పాయింట్లు ఇక్కడ దుండగులకు కలిసి వచ్చాయి. 64.5 కోట్లను ఒకేసారి ఒకే చోట డిపాజిట్ చేస్తే అడ్డంగా దొరికిపోతామని భావించిన దుండగులు వాటిని 3 బ్యాంకుల్లోకి పంపి డిపాజిట్ చేశారు. బ్యాంకులకు డబ్బు వెళ్లిపోయిన తర్వాత తెలుగు అకాడమీ కూడా ఈ డిపాజిట్లపై ఏడాది వరకు దృష్టి సారించదు. అకాడమీకి చెందిన అడ్మినిస్ట్రేషన్ కమ్ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్కి కూడా ఈ స్కామ్లో పాత్ర ఉండటంతో ముఠాలోని సభ్యులకు ఆపరేషన్ చాలా ఈజీ అయ్యింది. ఫేక్ డాక్యుమెంట్లను అకాడమీ ఫైళ్లలో పెట్టేసిన రమేష్ తన సహచర దొంగలతో కలిసి ఒరిజినల్ డాక్యుమెంట్లను కొట్టేశాడు. ముందే వేసుకున్న స్కెచ్ ప్రకారం 14 రోజుల తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లలోని సొత్తును విత్డ్రా చేయడానికి మరో మాస్టర్ ప్లాన్ వేశారు. ముందుగానే విజయవాడలో ఉన్న ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణను ఇక్కడ రంగంలోకి దింపారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ఇక్కడ కీలకంగా పనిచేశాడు. తెలుగు అకాడమీ ఉద్యోగుల పేరుతో కొందరు ఫేక్ గాళ్లను తీసుకొచ్చి ఏపీ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్షిప్ ఇప్పించారు. ఆ మెంబర్షిప్లను ఆధారంగా చేసుకొని ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ, తెలుగు అకాడమీల పేరుతో సిద్ది అంబర్ బజార్లోని అగ్రసేన్ బ్యాంక్లో బిజినెస్ ఖాతాను తెరిచారు. యూనియన్ బ్యాంక్ 2 బ్రాంచీలు, చందానగర్ కెనరా బ్యాంక్లోని అకాడమీ ఎఫ్డీలను విడిపించి డబ్బును అగ్రసేన్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అగ్రసేన్ బ్యాంక్లో ఉన్న ఖాతాపై ఏపీ మర్కంటైల్ సొసైటీకి హక్కులు వచ్చాయి. ఆ హక్కుతో డబ్బును చాలా సులభంగా విత్డ్రా చేశారు. ఈ మొత్తం స్కెచ్ వేసిన వారిలో హైదరాబాద్కు చెందిన సాయి కుమార్ అనే మాయగాడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి కుమార్ గతంలో ఏపీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ, ఏపీ హౌసింగ్ సొసైటీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా ఇదే విధంగా కొట్టేశాడు అని చెబుతున్నారు. చెన్నైలోనూ జరిగిన ఓ స్కామ్లో సాయి కుమార్ పాత్ర ఉందని చెబుతున్నారు. బట్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ కొండాపూర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయి కుమార్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని పైన 3 కేసెస్ ఇంతకు ముందు కూడా ఉంది. ఇదిలో 2012 ఏపీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ విత్డ్రావల్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్, దట్ కేస్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై సిఐడి. ఏపీ హౌసింగ్ బోర్డ్ స్కామ్ 2015. తర్వాత ఒక చెన్నైలో కూడా ఒక కేసు ఉంది నార్దర్న్ కోల్డ్ ఫీల్డ్కి. బట్ ఇదిలో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం డీటెయిల్గా లేవు. బ్యాంకులకు తెలుగు అకాడమీకి మధ్య సాయి కుమార్ బ్రోకర్గా పనిచేశాడు. ఈ క్రమంలోనే యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీ, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనలతో మాట్లాడిన సాయి కుమార్ ఈ మొత్తం స్కెచ్ వేసి డబ్బును తెలివిగా విత్డ్రా చేశాడు.
ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, అదే సంస్థకు చెందిన పద్మావతి, మరో ఉద్యోగి మొయినుద్దీన్లకు డిపాజిట్లలో పర్సంటేజ్ ఇచ్చిన సాయి కుమార్ వారి చేత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయించుకున్నాడు. సొసైటీ రూల్స్ను, బ్యాంకింగ్ నిబంధనలను తెలివిగా మేనేజ్ చేసిన ఈ ముఠా గుట్టుచప్పుడు కాకుండా డబ్బును లాగేయొచ్చని కలగనిందే. ఎప్పుడు తెలుగు అకాడమీకి ఎప్పుడైనా ఎఫ్డిఆర్ ఓపెన్ చేయాలంటే ఆ కాల్ యూస్ టు గో టు సాయి కుమార్. సో సాయి కుమార్ ఏం చేస్తారో వాళ్ళ మనుషులు, ఈ డాక్టర్ వెంకట్ కానీ సోమశేఖర్ కానీ వాళ్ళకి పంపించేవాడు తెలుగు అకాడమీ. వాళ్ళు ఇక్కడ మన అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర హీ యూస్ టు చెక్స్ తీసుకునేవాళ్ళు. సో ఆయనకి కూడా తెలుసు దట్ ఈయన దీస్ పీపుల్ ఆర్ సమ్వే దే ఆర్ నాట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీవే. నోయింగ్ దట్ హీ యూస్ టు హ్యాండ్ ఓవర్ చెక్స్ టు దెమ్. ఆ చెక్స్ తీసుకొని వీళ్ళు చెక్ అండ్ లెటర్ కూడా ఇస్తారు కదా ఎఫ్డి ఓపెన్ చేయాలని. సో చెక్ అండ్ ఎఫ్డికి రెండుకి లెటర్స్ ఇచ్చేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ ఎఫ్డికి లెటర్ 1 yearకి వెళ్తుంది. 1 year ఎఫ్డి సే 1 crore అమౌంట్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నా, జస్ట్ 1 crore అమౌంట్ ఫర్ 1 year. సో వాళ్ళు ఆ లెటర్ తీసుకుంటారు. లెటర్ తీసుకొని ఈ వెంకటరమణ అండ్ వాళ్ళ అసోసియేట్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ లెటర్కి ఫోర్స్ చేసేస్తారు. ఆ 1 crore అమౌంట్కి 50 lakhs అమౌంట్లో బ్రేక్ చేసేస్తారు 2 letersగా. 50 lakhs ఫర్ 14 days, ఇంకొక 50 lakhs ఫర్ అనదర్ 14 days ఆర్ 1 month అలాగా లెటర్ తయారు చేసుకుంటారు. సో ఆ లెటర్ బ్యాంక్కి పంపించేస్తారు విత్ దిస్ ఒరిజినల్ చెక్ ఆఫ్ ది అకాడమీ. సో బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్ కల్యూషన్ ఉంది కాబట్టి బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, ఈ లెటర్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 yearకి ఎఫ్డి చేయకుండా 1 crore 50 lakhs ఫర్ 14 days 30 days ఎఫ్డీస్ చేసుకున్న వాళ్ళు. ఇన్ ద మీన్ టైం వీళ్ళు ఇక్కడ మధ్యలో ఫేక్ ఎఫ్డిఆర్స్ తీసి అకాడమీకి ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ ఇచ్చేసేవాళ్ళు. సో ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ అకాడమీ దగ్గర వచ్చేస్తుంది. బ్యాంక్ దగ్గర వాళ్ళు జెన్యున్ ఎఫ్డిఆర్ ఆ డిఫరెంట్ అమౌంట్స్కి వాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయినాక 14 days 30 days అయినాక దే యూస్ టు గివ్ అనదర్ లెటర్, అగైన్ అ ఫేక్ లెటర్, దట్ ఈ అమౌంట్స్ ఈ ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో అలాగే వెళ్ళిపోయేది. ఈ స్కామ్లో బ్యాంకు మేనేజర్లు 6 కోట్లు పంచారు. అకాడమీ ఆఫీసర్ రమేష్తో పాటు అతనికి సహకరించిన మరికొంతమందికి కోట్ల రూపాయల్లోనే వాటాలు పంచారు. మిగతా డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించారు. ఇందులో యూబీఐ మేనేజర్ మస్తాన్ వలి, సాయి కుమార్లు ఎక్కువ లాభపడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం మాస్టర్ ప్లాన్ అంతా సాయి కుమార్దే అని చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ మనం ప్రెస్ నోట్లో ఇచ్చాం దట్ హీ వాజ్ ఎర్లియర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 other offenses యాజ్ పర్ హిజ్ ఓన్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ బ్యాంక్, అండ్ ఆల్ 3 cases రిలేట్ టు బ్యాంక్ ఎఫ్డిఆర్ విత్డ్రాల్స్ ఓన్లీ. సో ఆయనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ how these kind of FDs operate, how accounts are opened, closed. So based on that information, he along with Venkatramana, they and one or two other associates decided that మనం ఒక ఇప్పుడు డబ్బులు మనకి అవసరం, so we need to have something in place. So ఇప్పుడు ఈ ప్రభుత్వ సంస్థలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కొట్టేయడం ఎంత సులభమో తెలుగు అకాడమీ ఆపరేషన్ ద్వారా నిరూపించారు దుండగులు. అకాడమీలోని అధికారులు, బ్యాంకుల్లోని అవినీతి మేనేజర్లు చేతులు కలిపితే సాయి కుమార్ లాంటి బ్రోకర్లు ఈజీగా పనిచేసి పెట్టారు. అన్ని క్రిమినల్ బ్రెయిన్స్, పక్కా మాస్టర్ ప్లాన్. బ్యాంకుల ఉన్నతాధికారులకు తెలియకుండా తెలుగు అకాడమీలో అనుమానం రాకుండా ఈ డబ్బు కొట్టేశారు. ఇంతకీ ఈ డబ్బు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు ఎలా వెళ్లాయో మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తెలుగు అకాడమీలో స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏ విధంగా డబ్బులు మళ్ళీ అయిపోయాయి, దీనికి సంబంధించి అటు పోలీసు అధికారుల విచారణ కొనసాగుతుంది. దీంట్లో డబ్బులు ఎక్కడి నుంచి ఏ విధంగా తరలి వెళ్ళాయి, ఎవరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనే విషయాన్ని కూడా పూర్తిగా అధికారులు చెప్పడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే డబ్బులు ఏదైతే తెలుగు అకాడమీకి సంబంధించి మొదటగా 64 కోట్ల రూపాయల డబ్బులు మొత్తంగా 3 బ్యాంకులు ఏదైతే సంతోష్ నగర్, కార్వాన్, కెనరా బ్యాంక్, ఈ 3 బ్యాంకులకు సంబంధించి 64 కోట్ల రూపాయలని అటు తెలుగు అకాడమీ అధికారులు డిపాజిట్ చేశారు. అయితే డిపాజిట్ చేసిన డబ్బులు మొత్తంగా వీటన్నిటిని కూడా సాయి కుమార్, తర్వాత రమేష్, వెంకటరమణ, ఈ ముగ్గురు కలిసి కూడా ఈ డబ్బులు దీంట్లో డిపాజిట్ చేస్తారు. అయితే డిపాజిట్ చేసిన దాంట్లో ముఖ్యంగా డబ్బులు ఏ విధంగా ఎలా వెళ్ళిపోయాయన్న విషయం కూడా అధికారులు మొత్తంగా ఒక చార్ట్ తయారు చేసి దాని విధంగా అధికారులు పూర్తిగా వివరించడం జరిగింది. అయితే డబ్బులు ఏ విధంగా వెళ్తున్నాయి, ఎలా వెళ్ళాయి అనే విషయాన్ని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ముందుగా తెలుగు అకాడమీ మొత్తంగా 64 కోట్లు పైచిలకు డబ్బుల్ని తెలుగు అకాడమీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అయితే కార్వాన్, సంతోష్ నగర్,
కార్వాన్, సంతోష్ నగర్, చందానగర్ బ్రాంచ్లో 64 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ డిపాజిట్ సంబంధించి రమేష్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ కూడా దీంట్లో కీలకంగా పాత్ర పోషించని చెప్పారు. ముందుగా తెలుగు అకాడమీ సంబంధించి ఇక్కడ డబ్బులు మొత్తం 64 కోట్ల రూపాయల డబ్బులను ఇక్కడ నుంచి నేరుగా మొత్తం 2 బ్యాంకులకి, ఏదైతే యూనియన్ బ్యాంక్ తర్వాత కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ సంబంధించి కార్వాన్తో సంతోష్ నగర్, ఈ 2 బ్యాంకులకు సంబంధించి 49 కోట్ల రూపాయలు ఇక్కడ రెండింటిలో ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మిగతా 23 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇక్కడ డిపాజిట్ చేస్తారు. అయితే ఈ రెండింటికి సంబంధించి చూసినట్లయితే 63 కోట్ల రూపాయల సంబంధించిన ఎఫ్డీని, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటిని కూడా ఈ చీటర్స్ మొత్తం కూడా డ్రా చేసుకోవడం జరిగింది. దీంట్లో కీలక పాత్ర ఏదైతే సాయి కుమార్ వ్యవహరించాడు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ బ్యాంకుకు ఇచ్చిన ఎఫ్డీలు కావచ్చు, లేకుంటే లెటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఫేక్ తయారు చేసి అటు ఎఫ్డీలను, ఇటు నకిలీ ఎఫ్డీలను, ఇటు ఏదైతే తెలుగు అకాడమీ కావచ్చు, లేకుంటే తెలుగు అకాడమీల అధికారులకు నకిలీ ఎఫ్డీలు ఇచ్చి ఒరిజినల్ ఎఫ్డీలన్నీ కూడా సాయి కుమార్ తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఎఫ్డీలన్నింటిని కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ దాన్ని అగ్రసేన్ బ్యాంకులో ఒక నకిలీ అకౌంట్ని, ఏదైతే తెలుగు అకాడమీ పేరుతోటి అగ్రసేన్ బ్యాంకులో ఒక నకిలీ అకౌంట్ని అటు సాయి కుమార్ ఓపెన్ చేసి దీంట్లో అకౌంట్ ఏదైతే డైరెక్ట్గా కెనరా బ్యాంక్ నుంచి ఏదైతే డబ్బులు డ్రా చేస్తే అనుమానం వస్తున్న నేపథ్యంతో ఇక్కడ యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ నుంచి ఈ డబ్బుల్ని డైరెక్ట్గా అగ్రసేన్ బ్యాంక్కి నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి గత ఏడాది డిసెంబర్లోనే సాయి కుమార్ మూటా నకిలీ అకౌంట్ని, తెలుగు అకౌంట్ పేరుతో ఒక అకౌంట్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన అకౌంట్లోకి డైరెక్ట్గా ఈ నకిలీ ఎఫ్డీల్ని ఈ అగ్రసేన్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఇలా ట్రాన్స్ఫర్ చేయించిన డబ్బులన్నింటినీ కూడా తిరిగి ఏపీ మర్కంటైల్ సొసైటీకి వీళ్ళు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇక్కడ నుంచి అగ్రసేన్ బ్యాంక్ నుంచి నకిలీ అకౌంట్ ద్వారా మరొక అకౌంట్ని ఇక్కడ ఏపీ మర్కంటైల్ సొసైటీలో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. దీనికి పూర్తిగా విజయవాడలో ఉన్న సత్యనారాయణ దీనికి పూర్తిగా సహకారం చేయడం జరిగింది. సత్యనారాయణ సహకారంతో తెలుగు అకౌంట్ పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి దీని ద్వారా మొత్తం 64 కోట్ల రూపాయలని వీళ్ళు మొత్తంగా విత్డ్రాల్ చేశారు. అయితే విత్డ్రాల్ చేసిన డబ్బులు మొత్తాన్ని కూడా వీళ్ళు నేరుగా మొత్తంగా చూస్తే రాజకుమార్, సోమశేఖర్, సాయి కుమార్, వెంకటరమణ ఈ 4 కలిసి కూడా ఈ డబ్బుల్ని డ్రా చేసుకొని గత డిసెంబర్ మాసం నుంచి ఇప్పటివరకు కూడా, అంటే గత నెల 21వ తేదీ వరకు కూడా ఈ డబ్బులు మొత్తం కూడా డ్రా చేసుకోవడం జరిగింది. 64 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్న తర్వాత నేరుగా ఇందులో లంచాల రూపంలో బ్యాంకు మేనేజర్లు, అకాడమీ అధికారులకు మొత్తం 6 కోట్ల రూపాయలు ఇవ్వగా మిగతా డబ్బులు మొత్తాన్ని కూడా వీళ్ళు ఈ 64 కోట్ల మిగతా డబ్బులు మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్లో పెద్ద మేరగా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి వచ్చే నేపథ్యంలో దాన్ని వేరే బిజినెస్ చేద్దామని ఆలోచన ఉన్నది. అయితే గతంలో కూడా సాయి కుమార్ ఇదే తరహాలో అటు ఏపీ మైనార్టీ కావచ్చు, ఏపీ హౌసింగ్ బోర్డు సంబంధించిన నిధులు కావచ్చు, లేకుంటే చెన్నైలో మరొక కంపెనీకి సంబంధించిన డబ్బులు కూడా ఇదే తరహాలో నకిలీ ఎఫ్డీలు సృష్టించి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇలా మొత్తంగా ఏదైతే ఈ డబ్బులన్నిట్లు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు డ్రా చేసుకొని చేస్తున్న దాని మీద అధికారులు పూర్తిగా చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే సాయి కుమార్ కీలక పాత్ర పోషిస్తే మిగతా వాళ్ళంతా వీళ్ళకు సపోర్టింగ్గా ఉండడం జరిగింది. దీంట్లో అటు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వాళ్ళతో పాటుగా మరొకరు ఏదైతే కెనరా బ్యాంక్ సంబంధించిన చందానగర్ బ్యాంక్ సంబంధించిన సాధన కూడా కీలక పాత్ర పోషించింది. ఇంకొకరు ఏదైతే అకాడమీలో పనిచేస్తున్న రమేష్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. అతనికి నకిలీ ఎఫ్డీలని తెలిసినప్పుడు కూడా దాన్ని అక్కడే పెట్టుకొని ఈ పెద్ద మొత్తంలో సాయి కుమార్ దగ్గర నుంచి లంచాలు తీసుకొని ఆ తర్వాత దీనికి ఎక్కడ కూడా బయటపడకుండా ఇన్నాళ్ళ పాటు చూడడం జరిగింది. అయితే ఇప్పటికీ సాయి కుమార్తో పాటుగా అకాడమీ చెందిన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అయితే దీంట్లో ఇంకొక 8 మంది పాత్ర ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే 8 మంది ఎవరు ఏంటి, ఉన్నతాధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? మరోవైపు గతంలో పనిచేసిన సత్యనారాయణ రెడ్డి కావచ్చు, ఇప్పుడు పనిచేసి మొన్న వేటుపాడు సోమిరెడ్డి వీళ్ళిద్దరు పాత్ర సంబంధించి కూడా అధికారులు బయటికి తీయబోతున్నారు. ఇక్కడ చూసినట్లయితే రమేష్ పాత్ర, రమేష్ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు, తర్వాత సాయి కుమార్, వెంకటరమణ, సోమశేఖర్, తర్వాత రాజ్ కుమార్, వీళ్ళు 4 వీళ్ళతో పాటుగా మస్తాన్ వల్లి, పద్మావతి, ఏపీ మర్కంటైల్ బ్యాంక్ సొసైటీ సంబంధించిన సత్యనారాయణ, మొత్తంగా వీళ్ళు 10 మంది కలిసి ఇప్పటివరకైతే 64 కోట్ల రూపాయలు దోచుకున్నట్టుగా అధికారులు తేల్చారు. దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్న అవసరమైన పక్షంలో ఇంకొక 10 మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్ల ఇంటర్వ్యూ.